కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు పీసీ జోష్ విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిషన్ ప్రశ్నించింది. ఆరోగ్యం సరిలేదని వ్యక్తిగతంగా విచారించాలని కేసీఆర్ కోరడంతో కమిషన్ 1-to-1గా విచారించింది. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు పీసీ హోస్ విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిషన్ ప్రశ్నించింది. పలు డాక్యుమెంట్లతోనే కేసీఆర్ కమిషన్కు అందించినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం అవుట్పుట్ రైటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యూ. 10 ఏళ్ల పాటు రాష్ట్రం చూసినటువంటి కేసీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు విచారణ కొనసాగింది. ఈటెల రాజేందర్ని అంటే మొదట ప్రజాప్రతినిధిగా కేసు సంబంధించి ఆయన విచారించింది. ఆయన్ని 30 నిమిషాల లోపు ఫినిష్ చేశారు విచారణ. నెక్స్ట్ హరీష్ రావుని ఆల్మోస్ట్ 45 నిమిషాల పాటు విచారించారు. ఇక్కడ 50 నిమిషాల పాటు కేసీఆర్ని విచారించడం జరిగింది. ఆయన విచారణ ముగిసిన వెంటనే ఆయన అక్కడి నుంచి ఫామ్ హౌస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు బయలుదేరడం జరిగింది. సో మెయిన్గా చాలా స్పష్టంగా ప్రాజెక్ట్ సంబంధించిన వివరాలు మొత్తం కూడా ఒక అఫిడవిట్ రూపంలో కమిషన్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. జస్టిస్ పీసీ ఘోష్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ కమిషన్కి అధ్యక్ష వహిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో జస్టిస్ పీసీ ఘోష్, ఆయన 1-to-1 కేసీఆర్ని విచారించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి వివరాలు మొత్తం కూడా, ఆ ప్రాజెక్ట్ని ఎప్పుడు ఆమోదించారు, మంత్రిమండలి ఎప్పుడు ఆమోదం తెలిపింది, ఎంత డిజైన్ కోసం ఎంత ఖర్చు పెట్టారు, ఎంత బడ్జెట్ అనుకున్నారు, ఆ తర్వాత దాన్ని రీడిజైన్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇట్లా ఈ రకరకాలటువంటి ప్రశ్నలు మొత్తం కూడా అడిగినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా ఒక కీలకమైనటువంటి విచారణ అయితే ముగిసింది చెప్పుకోవాలి. కంపారిటివ్, ఎందుకంటే వీరిద్దరినీ తక్కువ విచారించారు. ఈటెల కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కొంత తక్కువ కంపారిటివ్గా చూసుకుంటే కేసీఆర్తో పోల్చుకుంటే చాలా తక్కువ, ఒక 5-10 నిమిషాలు తక్కువగానే విచారించడం జరిగింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో పాటుగా ఆ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఆ సమయంలో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ వివరాలు మొత్తం కూడా ఆయనకి తెలుస్తుంది అనేది ఒక ప్రాస్పెక్ట్గా అనిపిస్తుంది. సో అందుకే 50 నిమిషాల పాటు ఆయన విచారించారు. చాలా ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తుంది. 50 నిమిషాలు అంటే ప్రాజెక్టు ఆమోదం ఎప్పుడు జరిగింది, మంత్రిమండలి ఎప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసింది, ఆ తర్వాత మొదట మేడిగడ్డ సుందిలని ఎప్పుడు నిర్మాణం చేపట్టాల్సి వచ్చింది, రకరకాల ప్రాజెక్టు సంబంధించినటువంటి అన్ని విషయాలు ఏదైతే ఇప్పటివరకు వాళ్ళ విచారణలో 114 మందిని విచారించడం జరిగింది. 300 పేజీలతో ఒక నివేదిక కూడా సిద్ధం చేసుకున్నారు. సో ఎక్స్ట్రాగా ఏదైతే ఇప్పుడు కేసీఆర్తో విచారణ చేశారో, ఆయన అడిగిన క్వశ్చన్లు, ఆయన చెప్పిన సమాధానాలు, అంటే కమిషన్ అడిగిన ప్రశ్నలు కావచ్చు, లేదంటేనేమో కేసీఆర్ చెప్పినటువంటి ఆన్సర్స్, వీటిని కూడా జోడించి ఆ కమిషన్ నివేదికని నెక్స్ట్ మంత్ ప్రభుత్వానికి అందజేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒక కీలక ఆస్పెక్ట్ అంటే ఆయన దగ్గర ఉన్న సమాచారం మొత్తం కూడా కాళేశ్వరం గురించి మిగతా కంపారిటివ్ గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కేసీఆర్కి ఎక్కువ తెలుసు అనేది ఓపెన్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఆయన ఆ విషయాన్ని ఆయనే పదే చెప్పడం జరిగింది. ఈవెన్ బీఆర్ఎస్ నేతలు కూడా చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పడం జరిగింది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు వెనుకున్న బ్రెయిన్ చైల్డ్ మొత్తం కూడా కేసీఆర్ గారే. ఆయన ఆలోచనలు ఆయన మొత్తం చూస్తున్నారు కాబట్టి ఆయనకి మొత్తం పెంటుమెంట్ తెలుసు. ఆ విషయాలు మొత్తం కూడా క్లియర్ కట్గా ఎటువంటి అనుమానాలు లేకుండా అఫిడవిట్ రూపంలో, అందుకే అఫిడవిట్ రూపంలో కమిషన్ కూడా ఆయన సబ్మిట్ చేశారనేది బీఆర్ఎస్ నేతల వాదనగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా
కమిషన్ ఆల్మోస్ట్ విచారణ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏదైతే అవినీతి జరిగిందని ప్రభుత్వం పదే పదే చెప్పి అధికారంలో వచ్చిన వెంటనే అంటే అప్పటి కాంగ్రెస్ అంటే విపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ చాలా బలంగా వాదిస్తూ వచ్చింది. ఎప్పుడైతే అధికారంలో వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్తో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ విచారణలో దిగటం, ఇప్పటివరకు ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఇంజనీర్లు కావచ్చు, అధికారులు కావచ్చు, రకరకాల వ్యక్తుల్ని విచారించడం జరిగింది. ఆల్మోస్ట్ ఇందులో 112 మంది అధికారులు, ఇంజనీర్లు అయితే మిగతా లాస్ట్ ముగ్గురు కూడా ఈటెల, అదేవిధంగా హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళు ప్రజాప్రతినిధులుగా మనం కోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడైతే ఆ 10 ఏళ్ల రూలింగ్లో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి, సో ఆయన అండర్లో హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ నిధుల చెల్లింపు, బిల్లుల విషయం కానీ ఇవన్నీ కూడా ఆయన అండర్లో జరిగాయి కాబట్టి, హరీష్ రావు కూడా నెక్స్ట్ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు కాబట్టి, సో వీళ్ళ ముగ్గురిని ప్రజాప్రతినిధుల్ని విచారించడం జరిగింది కమిషన్. వారికి ఉన్నటువంటి సందేహాలు మొత్తం కూడా ఏదంటే అధికారులు, అదేవిధంగా ఇంజనీర్లు ఏదైతే చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దగ్గర పెట్టుకున్నారో, ఆ తర్వాత వీరి వర్షన్ కూడా పూర్తిగా విన్నారు. అంటే వీరికి ఉన్నటువంటి సందేహాలు ఏదైతే ఉంటాయో పీసీ ఘోష్ కమిషన్కి ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి సందేహాలు, అనుమానాలు ఏవైతే ఉంటాయో, అంటే ఆల్రెడీ వ్యక్తుల విచారణ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని దగ్గర పెట్టుకొని వీళ్ళని ఏదైతే అడగాలో అటువంటి పాయింట్స్ని, ఆ క్వశ్చన్స్ని రైజ్ చేసి వాటిని అడిగి వివరాలు కూడా సేకరించడం జరిగింది. సో ఓవరాల్గా ఒక పీసీ ఘోష్ కమిషన్ విచారణ దాదాపు తుదికి వచ్చినట్టుగానే తెలుస్తుంది. చాలా కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, చాలా కాన్ఫిడెన్స్గానే ఉన్నట్టుగా అర్థమవుతుంది. తాము ఎటువంటి తప్పు చేయలేదు, ఉన్న విషయాలు మొత్తం క్లియర్ కట్గా ప్రయోజనాల కోసమే ఆ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. సో ఏదైతే ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వాళ్ళు చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్తున్నారు తప్పించి అందులో అన్ని వాస్తవాలు ఏమీ లేవని, అది కంప్లీట్గా దానివల్ల కమిషన్ల కోసం లేదంటేనేమో వ్యక్తిగత లబ్ధి కోసం చేసింది కాదు, ప్రజాప్రతినిధుల కోసం పర్టికులర్గా ఏదైతే వేలాది ఎకరాలలో సాగునీరు పారించేందుకు మాత్రం ఈ ప్రాజెక్టు తీసుకొచ్చాం తప్పించి వాళ్ళు అనుకున్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఎటువంటి అవినీతి జరగలేదనేది బీఆర్ఎస్ వాదులు ఫస్ట్ నుంచి బలంగా చెప్తున్నవాడు పరిస్థితి. కానీ కాంగ్రెస్ మాత్రం చాలా స్ట్రాంగ్గా కమిషన్ల కోసం ఇదంతా చేశారు. అందుకే నాసిరకం పనులు ద్వారా మేడిగల సుందిల్ల అనేది కుంగిపోవటం కానీ లేదంటే బీటలు రావటం కానీ జరిగిందని కాంగ్రెస్ నేతలు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పెద్దలు కూడా బలంగా చెప్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇన్ని రోజులు, ఇన్ని నెలలు విచారణ జరిపి మేబీ నెక్స్ట్ మంత్లో ఫైనల్ కంక్లూజన్కి వచ్చేసి ప్రభుత్వానికి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక తర్వాత ప్రభుత్వ పరిశీలన అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆ రిపోర్ట్ యొక్క ఎసెన్స్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టాండ్ తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కిట్టు రైట్, అంటే దీనికి సంబంధించి పార్టీ శ్రేణులు వచ్చే అవకాశం ఏమైనా ఈ నేపథ్యంలో కనిపిస్తుందా వెంకట్? రైట్, పార్టీ స్టాండ్లో మనకి తెలిసిందే కేసీఆర్ పార్టీ అధినేత, ఆల్మోస్ట్ 25 సంవత్సరాలు పార్టీ నడిపించిన వ్యక్తి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, 10 ఏళ్ల పాటు రాష్ట్రం రూల్ చేసిన వ్యక్తి కాబట్టి ఆబ్వియస్గా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. ఈవెన్ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీ శ్రేణులు పిలిచి ఆహ్వానించారు కాబట్టి అక్కడికి బీఆర్కే భవన్ ఎక్కడైతే విచారణ జరిగిందో అక్కడికి పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆయన్ని బాగా గ్రాండ్గా వెల్కమ్ చేయడం, అట్ ది సేమ్ టైం వెళ్ళేటప్పుడు కూడా గ్రాండ్గానే సెండ్ ఆఫ్ చేసినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అటువైపు కవిత తెలంగాణ జాగృతి శ్రేణులు కూడా వెల్కమ్ చేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరు కూడా పోటాపోటీగా పార్టీ శ్రేణులు పిలిపించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మధ్య రీసెంట్గా జరిగినటువంటి ఒక చిన్న ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్ నేపథ్యంలో కొంత భిన్నధ్రువాలుగా అయిన నేపథ్యంలో కొంత అక్కడ పోటాపోటీ బలప్రదర్శన చేసినట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా పార్టీ శ్రేణులు మాత్రం తాము ఎటువంటి తమ పార్టీ అధినేత కావచ్చు లేదా తమ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాంటి తప్పు చేయలేదనే వాదననే బలంగా వినిపిస్తున్న పరిస్థితి. కిట్టు రైట్, థ్యాంక్ యూ వెంకట్.